రెడీ స్టడీ గో అని. Okay. Steady, steady, go. Come on. Is it happening? Can you see? వావ్ 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 క్యా హో రా హై భాయ్ కథకలి. ఏదో జరిగిందండి. ఎవరైనా ట్రై చేస్తారా? యాజ్ ఇట్ ఈస్గా. విశ్వంత్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? అది ఎప్పుడో జరిగింది కదా సినిమా షూటింగ్ టైంలో. ప్రతిరోజు అద్దం ముందు రోజుకు ఒక 5 నిమిషాలన్నా ఈ పని మీద స్పెండ్ చేస్తున్నామని మీ మమ్మీ గారు కంప్లైంట్. ఎంబారస్మెంట్ ఆల్రెడీ ఒక్కసారి జరిగింది, మళ్ళీ ఇంతమంది ముందు మళ్ళీ స్టేజ్లో వద్దు నాకు. ఫస్ట్ డాన్స్ రాని వాళ్ళు ఎగ్జాంపుల్ కత్రినా కైఫ్ అండి. తను మల్లీశ్వరి సినిమాలో డాన్స్ చేస్తే ఇంత అందంగా ఉంది, డాన్స్ వచ్చింటే ఎంత బాగుండేది అనిపించింది. కానీ ఇప్పుడు కత్రినా కైఫ్ టైం చేస్తే తనలాగా ఇంకెవరైనా చేయగలరా అనిపిస్తుంది. ప్రాక్టీస్ యూనో ప్రాక్టీస్. ఎవరితో పోల్చాను చూడండి నిన్ను. కమాన్ దట్ ట్రై చేయి. ఇప్పుడు నాకు ఐబ్రో ఛాలెంజ్ ఉంటే మళ్ళీ ఓకే ఐ ఎంబారస్ మై సెల్ఫ్. కమ్. ఎన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నా అది చెప్పు ఫస్ట్. సినిమాలో తను చేసిన రోజు నుంచి ఎవ్రీడే నైట్ బాత్రూంలో ఇలా చూసుకుని ఇలా ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాక చాలా పనులు చేస్తారండి, కానీ ఈయన ఈ పని చేస్తున్నాడంట. వాట్ ఈస్ దిస్? ప్రతిరోజు 5 నిమిషాలా కనీసం 30-40 సెకండ్స్ ట్రై చేస్తున్నాడండి. ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో చూద్దాం. రెడీ స్టడీ గో. యు ఆర్ ద జడ్జ్ హియర్. రెడీ. లేదు ఆల్మోస్ట్ యోదే ఆల్మోస్ట్ వచ్చింది. ఒకటి వచ్చింది, ఇంకోటి కూడా వస్తే అయిపోతుంది. రోజులుగా బాత్రూంలో రాంది, ఈ రోజు రాదండి. ఇంకొకసారి అండి, కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేయదండి ఎవరు. రెడీ. వాళ్ళకి ఇంకొకసారి ఎంత సింపుల్ అది. ఏది? యా డూ ఇట్ అగైన్. చూడు వాచ్ అండ్ లర్న్. మ్యూజిక్ అంటే పలకి మ్యూజిక్ వేయరండి. యా మీరు సినిమాలో సిస్టర్ రోల్ చేశారు కదా, హీరోకి సిస్టర్. ఓకే, ఒక్కసారి మరి ఎంటైర్ టీం అదే పనిలో ఉన్నారంట కదా, ఎంతవరకు వచ్చింది మన జర్నీ? ఎవరు ట్రై చేస్తుంది? చేస్తున్నారా? ఎవరది? చేయండి. 1 2 3 గో. ఓకే, సో ఇక్కడ నన్ను గట్టిగా చప్పట్లతో పిలుస్తున్నారు, ఈవెంట్స్ చేస్తారు. యూఆర్ అన్ ఆల్రౌండర్ రైట్? మీ లైఫ్ మొత్తంలో మీకు జరిగిన ఒక క్రేజీ ఫీలింగ్ చెప్పండి. ఒక క్రేజియస్ట్ ఇన్సిడెంట్ మీరు మర్చిపోయింది. చిరంజీవి గారిని కలిసినప్పుడు, మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చా. 3 రోజుల వరకు భోజనం చేయలేదు, ఆ చేయి కడగకూడదని చేయలేదు అనమాట. అదే క్రేజీగా ఫీలింగ్. డై హార్డ్ ఫ్యాన్ అనమాట మీరు. ఫస్ట్ ఆఫ్ డైలీ ఆల్ అవుతుంటుందండి యాక్చువల్లీ. మీ ఎంటైర్ అటైర్లో మీ పర్సనాలిటీలో క్రేజియస్ట్ అంటే మాత్రం మీ హెయిర్ అని చెప్తాను నేను. క్రేజీ హెయిర్ స్టైల్ కదా. క్రేజీ హెయిర్ స్టైల్. ఒకసారి ఇలాంటి వెన్ యూ హ్యాపీ వర్షం పడ్డట్టే తలస్నానం చేస్తే.